అడుగు మిత్రమా, నీకు నచ్చింది అడుగు. అంటే ఆల్రెడీ మనం చాలా అడిగాము, చెప్పుకున్నాం. అంటే మళ్ళీ అవి రిపీట్ తెలియదు, ప్రిపేర్. అంటే ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళాను, చాలా మంది అంటే భక్తి అంటే ఎక్కువైపోయి వస్తురా తెలుస్తలేదు, లేకపోతే వాళ్ళలో ఉన్న కష్టాలు దేవుడు తీరుస్తాడా, లైక్ అంటే నేనేమంటుందంటే అసలు వేరే వాళ్ళ గురించి వదిలే, నీవు నేను సబ్జెక్ట్ అవ్వాలి. నువ్వు గట్టు మీద పడ్డానికి ట్రై చేయాలి. అదే అంటే జనరల్ అంటే నువ్వు వెళ్తావా అంటే నేను టెంపుల్కి వెళ్తున్నా, కానీ ఏదో అంటే కొంచెం ప్రశాంతత కోసం అనే కాంటెక్స్లో వెళ్తున్నా. అది నాకు రావట్లేదు. అది అంటే అసలు ఫస్ట్ ప్రశాంతత అనే దాన్ని ఎంక్వైరీ చేస్తే అప్పుడు అది టెంపుల్లో ఉందా నీలో ఉందా తెలుస్తుంది. చేయవలసింది అది. అదర్వైజ్ ఇట్ ఇస్ జస్ట్ ఎ బ్లైండ్ ఫెయిత్ ఉంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అంటే దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకపోతే జస్ట్ మనం ఏముండదు. టెంపుల్కి ఇంటి నుంచి బయలుదేరిన 1 కిలోమీటర్ ఉంటుంది కదా, ఒక్కొక్క అడుగు వేస్తూ నీలో ఉన్న దుర్గుణాలని ఒక్కొక్కటి వదిలేసిపోతావు. అట్లా టెంపుల్ అడుగు పెట్టగానే యూ బికమ్ పీస్ఫుల్. దట్ ఈస్ యూ. నువ్వు అట్లనే నీ ఇంట్లోకి వెళ్ళు. నువ్వు టెంపుల్కి వెళ్తే ఏం చేస్తున్నావు తెలుసా? కులాన్ని, మతాన్ని, పరచింతనని, డబ్బు గురించి ఆలోచించడం, ఫోన్ల గురించి ఆలోచించడం, సినిమాల గురించి అన్నీ వదిలేసిపోతే తద్వారా దేవాలయంలో నువ్వు ప్రశాంతత అనుభవిస్తున్నావు అనుకుంటున్నావు. అట్లా దేవాలయానికి కాదు, అదే ఎక్స్పెరిమెంట్తో నువ్వు మర్రి చెట్టు దగ్గరకు పోయిన ప్రశాంతత వస్తుంది. చివరికి బాత్రూంలోకి వెళ్ళిన ప్రశాంతత ఉంటుంది. బికాజ్ యూ హ్యావ్ చేంజ్డ్. ఆ సోర్స్ నీలో ఉంది. కానీ తెలియని వాడు ఏం చేస్తున్నాడు? మాటి మాటికి వెళ్తున్నాడు. తెలిసిన వాడు తను కూర్చున్న చోటే అవేవి లేకుండా ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. తద్వారా నువ్వు ఉన్నదే దేవాలయం. నేను అందుకు ఎప్పుడు రాసుకున్నా శ్రీధర్ గారు, నువ్వు ఉన్న ఊరే పుణ్యక్షేత్రం, నువ్వు ఉన్న ఇల్లే దేవాలయం, నువ్వు కూర్చున్న ప్లేసే గర్భగుడి, నీవే దైవం. ఓ అంట్లు కడుక్కో. దైవం అని అట్లా కాదు, సమశ్రద్ధనే దైవం అన్నట్టు. బేసిక్గా నాకు ఆ కాంటెక్స్ట్ బాగా నచ్చింది. అది మీరు డెఫినెట్గా అప్లై చేసిన, కాకపోతే మీరు అన్నట్టు నేను హెల్త్ రిలేటెడ్ థింగ్స్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అంటే ఫస్ట్ ఆఫ్ నాకు షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై అంతే. రాలేదని బాధపడకూడదు, తిరిగి ప్రయత్నించాలి అంతే. అంటే ఇంకొకటి ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఇలాంటి థింగ్స్ లీయడం అంటే ఇప్పుడు ఈ సమశ్రద్ధ అంటే సమశ్రద్ధ కదా, లైక్ ఎక్కడైనా సరే అంటే మనం ఈ ఇప్పుడు లైక్ సమాజం అంతా చాలా ఉరుకులు అంటే ఏమంటారు రెగ్యులేషన్ థింగ్స్ డ్రామాటిక్గా చేంజ్ అవుతున్నాయి కదా ఇవన్నీ థింగ్స్. సో మనం వెనుకడిపోతామా దీంట్లో అనే థింగ్స్లో అట్లా అనిపిస్తుంది. అందులో ఏం డౌట్ లేదు. బికాజ్ ఇదంతా ప్రపంచం మనకి ఇచ్చిన రకరకాల కండిషనింగ్స్ నుంచి అటువంటి ఒక రిజల్ట్ కూడా ఉంది. కానీ ఎవడు వెనుకపడట్లే, ముందు పడట్లే. మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉంది, స్పీడ్ అండ్ పేస్ అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మామూలుగా ఆలోచించు. మీరు ఏమైనా చెప్పగలరా సిద్ధర్ గారు? స్పీడ్ అనేది కంపేర్ చేసి ముందుకెళ్ళేది, పేస్ అనేది విత్ ఇన్ హిస్ ఓన్. నీ ఒరిజినల్ స్పీడ్, పేస్. స్పీడ్ అన్నదేమో ఎదుటి వ్యక్తి వేగంగా వెళ్తుంటే నువ్వు అందుకోవాలని ట్రై చేయడం. సో అందుకే ఆధ్యాత్మికత అంటే నీ పేస్ నువ్వు కనుక్కోవడం. ఎవరు ఎంతైనా చేయండి, నువ్వు సింపుల్గా డిక్లేర్ చేస్తున్నావు, నా శరీర మనోధర్మాలకి, నా సర్కమ్స్టాన్సెస్కి అది నేను చేయలేను, కానీ ఇంత నేను బాగా చేయగలను, ఇదే చేస్తాను, మీరు చేసుకోండి. కానీ ఇప్పుడు సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే నువ్వు నీ లిమిట్స్ని పుష్ చేయాలనే థింగ్స్ వస్తాయి. అది అక్కడనే ఫస్ట్ స్టేట్మెంట్లో అది చెప్పేసిన, ప్రపంచం నీకు ఇచ్చిన రకరకాల కండిషన్స్లో. సో లిమిట్స్ని నువ్వు ఎట్లయినా పుష్ చేస్తావు, కానీ ఎంత పుష్ చేయాలి ఎవడు చెప్తాడు? వాట్ ఈస్ ద పారామీటర్ ఫర్ దట్? దాని లిమిట్స్ని పుష్ చేయాలంటాడు. ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ ఒక 100 కిలోలు లేపాడు, నేను అంటే 1000 కిలోలు లేపు అంట. అట్లా కుదరదు కదా. సో పుషింగ్ అనేది మళ్ళీ నీ యొక్క శరీర మనోధర్మాలకి, నీ సర్కమ్స్టాన్సెస్కి మీద నేను అంటున్నా. చెప్పేటోడు కూడా పుష్ చేస్తలేడు, వాడు ఊరికే ఒక వర్బాటిమ్గా చెప్తున్నాడు, కమాన్ నువ్వు సాధించగలవు. వాడేం సాధిస్తలేడు, ఊరికే చెప్తున్నాడు, దానివల్ల డబ్బులు వస్తున్నాయి అతనికి. నువ్వు జస్ట్ తిరిగి క్వశ్చన్ చేయి, నువ్వేం సాధించినావని. నువ్వు సాధిస్తే హాలీవుడ్లో
పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి చెప్పాలని ఎందుకు చెప్తలేవు నువ్వు? మా దగ్గర ఎందుకు ఆగిపోయినావు? వాట్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ దిస్? నాలాంటి వాడికి చెప్తున్నావు నువ్వు? అదే జెఫ్ బెజోస్కి లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి పోయి చెప్పిపో మోటివేషన్. నువ్వు అటువంటి వాడు కావాలని నేను కోరుకుంటున్నా. పుష్ యువర్ సెల్ఫ్ అని చెప్పు. ఒకసారి చెప్పకూడదు, ఒక పెద్ద పర్సనల్ డెవలప్మెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో. అతను నేను ఉన్నాం, అతను విజయం ఎట్లా సాధించాలి అని చెప్పినప్పుడు నేను అతనితో అన్నా, అసలు మీరే విజయం సాధించాలి తెలుసా అన్న. ఘోరంగా అఫెండ్ అయ్యాడు. ఇంత ట్రై చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలియదు, నువ్వు తెలుసా అసలు? మీ మాట వీరు నేను ఎట్లా సార్ ఫాలో అయ్యేదన్నా. ఘోరంగా ఫీల్ అయ్యాడు. పర్సనల్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. నేను ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ ఎవర్. నీకు పర్సనల్ డెవలప్మెంట్ విలువ తెలియదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ పర్సనాలిటీ అసాసిన్మెంట్ అని చెప్పిన ఆ రోజు నేను. అసాసిన్మెంట్ అని చెప్పిన. ఐఎమ్ కిల్లింగ్ ద పర్సనాలిటీ. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై రూట్స్. ఈ సోకాళ్ళు ప్రపంచంలో వచ్చే పెర్క్స్ మీద నా దృష్టి లేదు. అది ఎవడు కోరుకుంటున్నాడో వాడిని చూస్తున్నాను. ఎవరికి కావాలి అవన్నీ? ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హూ ఈస్ దట్ పర్సన్. అహం లేదు, ఎక్కడుందా? ఛాలెంజ్ చేయలేదు. ఇంత ఛాలెంజ్ ఏముంది? నువ్వు సాంబార్ రైస్ తిను అంటే లేదు, నేను మామూలుగా ఏమంటారు పప్పు అన్న తింటా అన్న. ఇందులో ఛాలెంజ్ ఏముంది? కమ్యూనికేషన్ కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. నేను అడిగితే నేను చెప్పవలసిన అవసరం ఉంది. పోనీ మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ అహం అనుకో. సో నేను నా జవాబు చెప్పేసిన, నీ జవాబు నువ్వు చెప్పు, అంతే తప్ప మనం డిబేట్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పింది నీకు కన్విన్స్ కాలేదనుకో, సింప్లీ సే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండ్ మూవ్ ఆన్. ఇప్పుడు నా 8 సంవత్సరాల జీవితం నుంచి ఒక జవాబు వచ్చింది, అది నీకు ఇప్పటికి అర్థమవుతుందన్న గ్యారెంటీ నాకు లేదు. అట్లాగే నేనేదని అడిగితే నువ్వు చెప్పే జవాబు నాకు నచ్చకపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ యూ సెడ్ రాంగ్. ప్రస్తుతానికి అట్లా అనిపిస్తుంది, ఫైన్. ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఏ ఛాలెంజ్ చేయలేదు. ఐ వాజ్ రియల్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు అంటే నేను సికింద్రాబాద్ పోతున్నా అన్నట్టు చెప్పాను అంతే. నువ్వు అన్నట్టు చూస్తూ ఉండు, అట్లేం లేదు. రెండోది, రిలేషన్షిప్ వాజ్ కార్డియల్. అక్కడేమో గొడవనో లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోరో లేకపోతే ఇట్లా అటువంటిది ఏమి లేదు. రియల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకొకటి అంటే ఇంగ్లీష్ అంతకుముందు మీరు అసలు ఏమీ రాదు సంథింగ్ అట్లా అంటే అవును, ఏమీ రాదు. ఎట్లా వస్తుంది? ఆ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండే? లైక్ నేను ఇంకా ఇప్పుడు రాదని బాధపడుతూ కూర్చునే బదులు ఈనాటికైనా ఇప్పటికైనా నా అదే థాట్. ఇప్పుడు రోజు ఒక మొక్క నాటుతున్నాం అంటే రోజు ఒక పదం నేర్చుకుంటూ ఉంటుంది. నేను ఇప్పుడు అర్ణవ్ గోస్వామి లాగానో లేకపోతే శశి థరూర్ లాగానో మాట్లాడాలని నాకు లక్ష్యం ఏమీ లేదు. ఐ ఎంజాయ్ దేర్ ఇంగ్లీష్ అండ్ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్. నేను వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటాను. ఎవరన్నా చాలా బాగా వైలిన్ వాయిస్తే నాలో ఇంత కూడా జెలసీ ఉండదు. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ట్రై చేస్తే తప్ప వాడిలాగా వాయిస్ అట్లా అనిపించదు నాకు. అతనికి అది సాధ్యమైంది. తన శరీర మనోధర్మాలు, చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ పేరెంట్స్, సంథింగ్ ఈజ్ యాడింగ్ అప్. నేను పెరిగిన వాతావరణంలో కొన్ని లేవు. అంటే పూర్తి బంజరు భూమి అన్నట్టు నాది. నేను నా సమశ్రద్ధతోటి కొంత సాగు భూమి చేసిన దాన్ని. అట్లా కొన్ని ఆల్రెడీ మంచి భూములే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మమ్ముట్టి కొడుకున్నాడు అనుకో, అంటే ఆల్రెడీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి. ఇప్పుడు అట్లాంటి వాడు ఎగ్జాంపుల్ చూడు. ఇప్పుడు నేను రాసిన నోట్స్ ఆఫ్ మోషన్ అల్లు అర్జున్ రాసింటే పెద్ద పెద్ద వేదికల మీద దాని చర్చ జరుగు. ఇప్పుడు నేను రాస్తున్న ఉపదేశ సారం చిరంజీవి రాసిన అనుకో, అసలు ప్రపంచ దేశాలు గొప్ప గొప్ప వేదికల మీద మాట్లాడే అవకాశం వస్తుంది. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు. నేను కోరుకుంటాను వాళ్ళు రాస్తే బాగుంటుంది అట్లా. అంటే అక్కడున్న క్షేత్రమే వేరే. అది అక్కడ ఒక మామూలు చిన్న విషయం కూడా గొప్పగా కీర్తించబడుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన విషయాలు కూడా విస్మరించబడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. దిస్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్, అదొక బ్యూటిఫుల్ థింగ్. అదే అంటే కొన్నిసార్లు చెప్పే వాళ్ళని బట్టి కూడా దాని వెయిట్ పెరుగుతుంది.
అసలు ఆ పర్సన్ పట్టుకోగానే మారిపోతుంది అంతే. ఇంకోటి అంటే అదే కాంటాక్ట్లో మనం చాలా కోర్స్ అవుతూనే ఉంటాం, బట్ దాని యొక్క ఎగ్జాక్ట్ వెయిట్ కావచ్చు లైక్ వాటి అంటే మనకు మళ్ళీ చెప్పు చాలా కోర్స్ అవుతాం కదా మామూలుగా Quotations. అవుతాం కదా. సో అప్పుడు మనకి ఏమనిపించదు, బట్ ఎగ్జాక్ట్ ఎప్పుడైతే రియల్ లైఫ్లో ఆ సందర్భం రావాలి దేనికైనా. సో నువ్వు బ్యాండెడ్ వేసుకోవాలంటే దెబ్బ తాకాలి, అట్లా మొత్తం బ్యాండెడ్ వేసుకోవడానికి లేదు. నీకు వేసుకున్నా నువ్వు కుంటనీ కూడా రాదు, ఎంత కుంటాలని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. దెబ్బ తాకితే తెలుస్తుంది, కుంటడం వచ్చేసింది ఆల్రెడీ. అంటే నువ్వు యూ డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఎవడన్నా ముసలిగా నాకు ఎట్లా తగ్గాలని నువ్వు ప్రాక్టీస్ చేసిన అసలు నీకు తగ్గడం వచ్చేసింది ఆల్రెడీ, సందర్భం చెప్తుంది. అట్లా నిజంగా నీలో ఒక సందర్భం రిజిస్టర్ అయింది అనుకో, సో మెనీ థింగ్స్ బ్లాజమ్ విద్ ఇన్ ఎ సెకండ్. యూ డోంట్ ఈవెన్ నో, అసలు నీకు గుర్తించే టైం ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్లో పడిపోతాయి. బ్యూటీ అంత ఎక్కడుంది, అది చాలాసేపు జీవితకాలం కొనసాగుతాయి అన్నట్టు. అది అక్కడ రిమార్కబుల్. అంటే ఒక వ్యక్తి అనుభవం నిఖార్సయిందా లేకపోతే తాత్కాలికంగా మోటివేట్ అయ్యాడు అనేది కాలం చెప్తుంది. ఒకటి కాలంలో మెల్లగా పడిపోతాడు, ఇప్పుడు అట్లాగే ఉంటాడు అంతే. ఏమంటారు, ఓమ్ని ప్రెజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్, హీఈస్ కన్సిస్టెంట్. అట్లా ఉండిపోయాడు. ప్రపంచానికి మొత్తం బోర్ వస్తుంది వాడికి బోర్ రాదు. ఇప్పుడు అంటే ఇటువంటి ఆలోచన అంటే ఇది కూడా ఒక స్టేట్ ఉంటుంది కదా, ఇది కూడా ఒక నాలెడ్జ్ నుంచి వచ్చిన స్టేట్ కదా. నాలెడ్జ్ దోహదం చేస్తుంది, చేయదు. అంటే నాలెడ్జ్ చేసి తెలుస్తుంది, నాలెడ్జ్ అక్కర్లేదని. అదే అంటే నాలెడ్జ్ వల్లనే కదా. నాలెడ్జ్ వల్ల కాదు, నాలెడ్జ్ కూడా ఉంది. నాలెడ్జ్ ఒక్కటే కారణం కాదు. అంటే అన్ని వదిలేసినప్పుడు అన్ని వదిలేసినాం అంటే ఈ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతకే ఇవన్నీ అవసరం లేని ఫీలింగ్ వస్తుంది మనకు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్థితికి అసలు నాలెడ్జ్తో సంబంధం లేదు. రైట్ సీయింగ్ అంటుంది దాన్ని, సరైన గమనింపు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ నాలెడ్జ్. అంటే వాట్ నాలెడ్జ్ అంటే రీడింగ్ బుక్స్ అని కాకుండా అవసరం లేదు, జస్ట్ విజువల్గా అప్పుడు మీరు అబ్జర్వేషన్ అన్నారు కదా, అంటే మీరు చెట్టుని ప్లస్ కుక్కని, తద్వారా దాన్ని మనం నాలెడ్జ్ అనకూడదు. నాలెడ్జ్ అనే దానికి ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్, కొంత టైము, కొంత ప్రాక్టీస్, తద్వారా నీకు అర్థమైన విషయాలు అట్లా వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ చూడడము, తెలుసుకోవడం జరిగింది అంతే. సడన్లీ యూ ఫెల్ట్ అంతే. దానికి ఏమంటారు, వ్యవధి లేదు. ఇప్పుడు మస్నూ ఫూకో ఒక పుస్తకంలో ఒక చిన్న చదివారు మీరు పుస్తకం, వన్ స్టార్ రెవల్యూషన్? నాకు తెలిసి ఇందులో ఎక్కడైనా ఉండొచ్చు, నేను చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూస్తున్నా, అది దొరకకపోవచ్చు. సరే, ఇప్పుడు ఇందులో ఊరికి షిఫ్టెడ్ హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ లైఫ్. దిస్ ఎక్స్పీరియన్స్ విచ్ డిస్క్రైబ్స్ యాజ్ ఎ మూమెంట్ ఆఫ్ సతోరి ఆర్ పర్సనల్ ఎన్లైటన్మెంట్ అకర్డ్ డ్యూరింగ్ ఎ సీరియస్ ఇల్నెస్ అండ్ లెడ్ హిమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డూ నథింగ్ ఫార్మింగ్. A practice that aligns with nature's rhythm rather than forcing out. సో అతను ఏమంటాడు, తను ఒక చెట్టు దగ్గర అట్లా కొండెక్కాడు. కొండెక్కిన తర్వాత హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోవడం అంటే మూర్చపోవడం కాదు, మెల్లగా శరీరం తన యొక్క పట్టు కోల్పోయింది అన్నట్టు. సో అట్లా చెట్టుకి ఇట్లా జారి పడ్డాడు ఇట్లా. అండ్ హీఈస్ లుకింగ్. ఫస్ట్ టైం మనం మామూలుగా చూసినప్పుడు కళ్ళు ఓపెన్ ఉంటాయి, నిద్రపోతే కళ్ళు మూసుకుంటాయి. అరమోడుపు కందులు ఎప్పుడు ఉండవు. అరమోడుపు కందులు ఎప్పుడు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్, శృంగార ఆర్గాజమిక్ ఎక్స్పీరియన్స్లో అరమోడుపు కందులు వస్తాయి. ఇట్స్ కాల్డ్ ట్వైలైట్ స్టేట్. అట్లాగే బుద్ధుడి బొమ్మలు కూడా అరమోడుపు కందులు ఉంటాయి. ఇట్లా చిన్న గీత గీసి ఒక చిన్న అర్ధచంద్రాకారం కనుగుడ్డు పెడతారు. చిన్నపిల్లలు నిద్రపోయినప్పుడు అరమోడుపు కందులు ఉంటాయి. తర్వాత కన్ను గీటు అంటాం కదా, అరమోడుపు కందులు వస్తాయి. అంటే దానికి వచ్చిన సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే నీ మైండ్లో ఎలాంటి చలనము లేని స్థితికి సంకేతం. నీదర్ యు ఆర్ అస్లీప్ నార్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ అన్నట్టు. దీనికే
తెలుగులో సంధ్యా సమయ స్థితి అని. అది సాయంత్రం పగలు కాదు, రాత్రి కాదు. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ అన్నట్టు. ఫస్ట్ టైం అతను అట్లా ఉండే బాడీ ఇప్పుడు దుప్పటి వదిలేస్తే ఎట్లా, బట్ ఇట్లా ఉన్నది, అటు శక్తి పడిపోయింది, అట్లా పడిపోయింది, ఇట్లా అట్లా తల దగ్గర వాళ్ళని ఆగింది. ఇప్పుడు ఆ అరమోడుపు కన్నుల నుంచి పూర్తి మేల్కొని ఉన్న మనస్సు, అది అంటే డిస్టర్బెన్స్ లేని మనస్సు, అలజడి లేని మనస్సు స్థితిలో ఎదురుగున్న చూస్తున్నాడు. ఇప్పుడు దాన్ని కెమెరా అనేసి పడేసిపోయినావు, అప్పుడు ఎదురుగా ఏది ఉంటే అది క్యాప్చర్ చేస్తా, అంతే కదా. అట్లా క్యాప్చర్ మొట్టమొదటిసారి అనాలిసిస్ లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఏం చూశాడా? ఒక ప్రవహించే నది, చెట్టు గాలి చెట్టు ఇట్లా ఊగుతున్నాయి, ఒక ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అయింది, అంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. పట్ 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 అని ఒక పక్షి, హెరాన్ దాని పేరు, అది అట్లా వచ్చి ఎగిరిపోయింది. జస్ట్ స్పృహ వచ్చింది. ఇప్పుడు ఇదంతా చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసా? 1 minute కూడా, ఫ్యూ సెకండ్స్. తను పరిగెత్తుకొని యూనివర్సిటీకి వెళ్ళి హిస్సాడ్. అప్పుడు అతని వయసు 26 సంవత్సరాలే. యూనివర్సిటీ బంద్ చేయండి అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది స్టేట్మెంట్? అది ఎప్పుడు అట్లా ఇయ్యాడు స్టేట్మెంట్. క్లోజ్ ది యూనివర్సిటీ. అంటే వాళ్ళ యూనివర్సిటీ ఏంది, మొక్కలకు ఎరువులు ఎట్లా వేయాలి, ఇలాంటి క్రిమిసంహారక మందులు కొట్టాలి, ఇట్లాంటివి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. వాడు అందులో సైంటిస్టు. ఈ సింప్లీ సెట్, ఇది బంద్ చేయాలి అవసరం లేదు, ఇది బంద్ చేయండి అవసరం లేదని చెప్పాడు. ఇప్పుడు అది ఎప్పటికైనా అర్థమవుతుందా? ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. నువ్వు అజ్ఞానంలో మాట్లాడుతున్నావన్నా ఏదన్నా, ఇప్పుడు అది ఏదైతే అనుభూతి చెందిండో అది అతనిది కాదు, ఎందుకంటే అతని మైండే లేదు అక్కడ. తద్వారా అది నాలెడ్జ్ గానే కాదు. బికాజ్ వితౌట్ మైండ్ హౌ కెన్ యూ గెయిన్ నాలెడ్జ్? జస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ దెర్ ఈస్ నో మైండ్, సంథింగ్ ఈజ్ గెయిన్డ్, ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అంటారు కదా, నోన్ అన్నోన్ ద అన్నోయబుల్ అంటారు కదా. సమ్ టైమ్స్ అన్నోయబుల్ ఫెల్ట్ అవుతుంది, చెప్పడం కష్టం. స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్వే. మస్నో ఫుకువోకా 50 సంవత్సరాలు ఒక పొలంలో పడి ఉన్నాడు అంతే. 50 సంవత్సరాలు ఒక పొలంలో ఉన్నాడు, ఏం లేదు, గింజలు వేయాలి, చూసుకుంటూ కూర్చోవాలి. అందరు తిట్టారు, అసలు ఏంది దున్నుతలేవంటే నేను దున్నాను అన్నాడు. దున్నాలే పొలం, వ్యవసాయం అంటే. అతను అడిగిన ప్రశ్న ఎంత వ్యాలిడ్ చూడు. అడవిలో ఎవరు దున్నుతున్నారు? అడవికి ఎవరు తోటమాలి? అడవిలో పెరుగుతుంది మొక్క, ఇక్కడ ఎందుకు పెరుగుతలేదు? ఐ వాంట్ ఆన్సర్. జిద్దు అన్నట్టు. ఇప్పుడు మొండిపట్టం దానికి లేదు. అతను లోపల తెలుసుకున్నాడు, అది బయట రిజల్ట్ వస్తలేదు. 20 ఏళ్ళ తర్వాత అతనికి ఒక కల పడింది. 20 ఏళ్ళ తర్వాత, ఇది హైపోథిసిస్ కాదు, నేను ఎగ్జాజరేషన్ చేయట్లే. ఇన్ రియల్ టైమ్ ఆఫ్టర్ 20 years ఆఫ్ హిస్ కాన్స్టాంట్ ఎక్స్పెరిమెంటేషన్ ఏ మార్పు లేదు. భూమిగానే ఉండిపోయింది, చూస్తున్నాడు అంతే. లోపల 100% ఒక విషయం తెలుసు కానీ అది ఎందుకు తను చెప్పలేకపోతున్నాడు. అది కళలో రిఫ్లెక్ట్ అయింది. అది సీడ్ బాల్ లేచుకొస్తుంది. అర్థమైంది? అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఇట్లాంటి వాడికి మామూలుగా ఉద్యోగికి ఉంటుంది. నేను రియల్ టచ్ అయింది అనుకో, అసలు నీకు ఏ టైం సెన్స్ ఉండదు. ఆ రకరకాల విత్తనాలన్నిటినీ ఇప్పుడు ఎందుకంటే ఇందులో సీడ్ ఉంది కదా, అంతే. సీడ్ బాల్ అంటే ఈ పైన ఉన్న కండంతా మట్టి, దాని లోపల విత్తనాలు పెట్టాడు. ఎట్లా చేశాడు? సింపుల్. ఒక ప్లేట్లో విత్తనాలు వేసాడు, మట్టి తీసి తిప్పాడు. తిప్పితే ఆ మట్టి పట్టుకుంటుంది, వాటికి గింజకి పట్టుకుంటుంది. పట్టుకుని ఇట్లా అయింది అన్నట్టు. ఇప్పుడు విత్తనం లోపల ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ డే ఎండబెట్టి చల్లాడు. వస్తు డామ్ హ్యాపీ. ఇప్పుడు ఇది ఇట్లా పడ్డది నేల మీద. ఇప్పుడు సీడ్ ఎక్కడ ఉంది? మట్టిలోనే ఉంది. మట్టి అది, కానీ భూమి మీద ఉంది. వర్షం పడ్డది, వర్షం పడగానే ఇది ఇట్లా అడిగింది అన్నట్టు, తద్వారా భూమిలోకి వెళ్ళింది. వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తవ్వకుండా భూమిలో గింజ నాటిన మొట్టమొదటి ఆదిమానవుడు అతను. మళ్ళా మర్చిపోయింది మనిషి. ఇప్పుడు మనం తవ్వే నాటుతున్నాం కదా, తవ్వకుండా ఈ థాట్, చిన్న థాటే, బట్ అది స్ట్రక్ అవ్వడానికి 20 years పట్టింది. అండ్ హీ ఆల్సో సెడ్ వన్ మోర్ థింగ్. నా 20 ఏళ్ళ అనుభవం లేదా నా అన్వేషణ వల్ల నాకు వచ్చిన కళని ఇంప్లిమెంట్ చేసింది, మీకు ఒక క్షణంలో అందిస్తున్న. హౌ ఫార్చునేట్ యు ఆర్. ఐఎమ్ సేవింగ్ యువర్ 20 years ఆఫ్ టైం. దట్ ఈస్ కాల్డ్ కంపాషన్. ఆ తర్వాత అద్భుతమైన క్రాప్ వచ్చింది. ఎగిరి గంతులేసిండు.
సో ఇప్పుడు ఎక్కడ నిరాశ పడలేదు చూసినావా? ఎందుకో తెలుసా? నీ మూల స్వభావంలో నిరాశకు స్పేస్ లేదు అసలు. మెయిన్ సెన్స్ అదే. అందుకని ఇప్పుడు రాకపోయినా, ఇప్పుడు కలవడ్డ తర్వాతకి తిప్పిన తర్వాతకి అక్కడ రాకపోయినా ఇంతసేపు మనం పార్క్లో మాట్లాడింది అదే. చింతించడం ఎప్పుడు లేదు ఇంకా. అది ఎందుకు అని ఆలోచించడమే ఉందంతే. అదే రాకపోయినా నెక్స్ట్ మళ్ళీ చింతలే, అది మన సేమ్ చూసుకుంటూ ఉండడం ఉంటుంది. అంతే 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 అంతే. సో క్రక్స్ ఏంది ఇప్పుడు? ఇది స్పిరిచువలా కాదా అంటే జనాలు స్పిరిచువాలిటీ అంటే ఒక థాట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద మైండ్. స్పిరిచువాలిటీకి బియాండ్ ఇక్కడ ఏమీ లేదు. కానీ మీరు ఒకసారి ప్రకృతి ప్రపంచాన్ని వేరు పెట్టి, ప్రకృతి స్పిరిచువల్ ఓరియంటేషన్ లాగాను, ప్రపంచం అనేది మనుషులు కల్పించుకున్నటువంటి ఒక వాస్తవికత, అదే అది అవసరం కోసమే కృత్రిమైనది గాను చూసి దానికి అసలు స్పిరిచువల్ ఎలిమెంట్ లేనట్టుగా తీసేయడం అనేది అది కరెక్టేనా? ఇది మళ్ళీ క్వశ్చన్. నాకు అర్థం కాలే మళ్ళీ. చూడండి, మీరు ప్రకృతి ప్రపంచం చెప్పినప్పుడు మనిషి యొక్క అంటే మీరు ప్రకృతిని యాక్చువల్గా స్పిరిచువల్ ఓరియంటెడ్ గాను, ప్రపంచం అనేది మనిషి కాల్పనిక లేకపోతే ఆర్టిఫిషియల్ కృత్రిమైనటువంటి విధంగా పెట్టి అసలు దీనిలో ఒక స్పిరిచువల్ ఎలిమెంటే లేదు అంటే ఈ యొక్క సామాజిక జీవనంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఈ జర్నీలో కానీ అదే ఈ యొక్క జీవన విధానం మొత్తం సామాజిక జీవనంలో లేనట్టుగా మనం మీరు తీసేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రకృతి అది ఓకే, నాకు అర్థమైంది. కానీ నేను అంటే అది అడుగుతున్నాను ఏంటంటే ఇందులో స్పిరిచువాలిటీ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం, స్పిరిచువాలిటీకి బియాండ్ ఏది లేదని. సో మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చా? ఇప్పుడు నేను అన్న స్టేట్మెంట్ అది చేయొచ్చు. ఎందుకంటే అది చెప్పండి యాజ్ ఎ ఫిలాసఫీగా నేను చెప్పినది. అంటే ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఒకవేళ అర్థం చేసుకోవాలి, లైఫ్ అర్థమైన తర్వాత ఈవెన్ వరల్డ్లీ థింగ్స్ ని కూడా నువ్వు స్పిరిచువల్ చేయడమే ఉంటుంది కదా, అండ్ ట్రాన్సెండ్ జరుగుతుంది. బ్యూటీ అది. ఉదాహరణకి మనం ఇడ్లీ అమ్ముదాం అనుకున్నాం, అది 100% బిజినెస్ లా అయితే ఉండదు. ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. అట్లా అంటే ఖచ్చితంగా నీ యొక్క అనుభవము, నీ యొక్క ధ్యాన స్థితి, నీ సమానత్వము, వీటన్నిటి నుంచి ఒక కంపాషన్, రకరకాల విషయాలన్నీ కలిసి దాని యొక్క ఆరా మారిపోతుంది. అట్లా ఇప్పుడు ఎందరో ఉద్యోగరీత్యా మొక్కలు నాటడం ఉంది, మనం కూడా మొక్కలు నాటుతున్నాం, మన ప్రపంచంలో నాటుతున్నాం, గవర్నమెంట్ పార్టీలో నాటుతున్నాం, అయినప్పటికీ అది స్పిరిచువల్గానే ఉంటుంది. ఇప్పుడు అదే జస్ట్ మనల్ని తీసేసి వేరే వ్యక్తి వచ్చాడు అనుకో, ఆ వ్యక్తి మైండ్ సెట్ వేరే ఉంటే అది వాళ్ళే అక్కడ వాడు దాన్ని ఆశిస్తాడు, వచ్చిన వాళ్ళకి చెప్తాడు ఇది నేను నాటినది, నన్ను అడిగి చూడాలి కదా, నువ్వు అడగాలి కదా, తెలియదా పద్ధతి, ఇట్లా అవన్నీ వచ్చేసినారు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అందుకని తెలియనంత వరకు వేరువేరుగా కనిపిస్తుంది, తెలిసిన తర్వాత వేరువేరుగానే ఉన్నప్పటికీ యూ ట్రాన్సెండ్. అది అంటే ఇది వెరీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అది పూర్తి వ్యక్తికి సంబంధించింది. అంటే పూర్తి ప్రపంచంలో కూడా నువ్వు దానికి అంటకుండా ఉండే స్థితిలో ఉంది. ఎందుకంటే ప్రపంచం ప్రకృతి అక్కడ లేదు, ఇక్కడ ఉందంతా. మైండ్ అయిపోయింది. అడుగు అడుగు అడుగు. అది ఆల్బమ్ చేసి మీకు పంపించే వచ్చింది కానీ మీరు డౌన్లోడ్ చేసి దాచి దీనికి కావచ్చు. చూస్తే చెప్పు నాన్న. అనుకోండి ఇప్పుడు నువ్వు భజన చేసినావా? భజన అట్లుంటుంది. అంటే ఊరికి కొట్టుకోవడం ఉంటుందా? ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకో, అన్నీ ఉంటాయి, జస్ట్ సీరియస్నెస్ ఉండదు. ఏది ఇక్కడ ఉండకుండా అబాండన్ చేసేది ఏం లేదు. రికార్డు కాని టైంలో ఒకలాగా ఉంటుంది లైఫ్. ఇప్పుడు ఒకవేళ రైట్ పర్సన్ వచ్చాడు, సినిమా వాడు వచ్చాడు అనుకో, ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికవేత్త ఇట్లే ఉంటాడు అనుకునే వాడికి అసలు నేను కొరుకుడు పడదు. అంటే నేను అసలు ఏ చట్రంలో నేను లేను బందీ. ఇప్పుడు నేనేం సాధించాలనుకుని లేనప్పుడు ఐఎమ్ ఫ్రీ బర్డ్. సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతా, అన్నిట్లోనూ నా స్వేచ్ఛనే ఉంటుంది, అందులో ఏ సందేహం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను మాట్లాడతా.
నీకు అక్కడికి వస్తున్నా. అందరూ కాంత్రీసాలు అయితే మాటలు ఉండొచ్చు, ఎందుకంటే అతను కాంత్రీస అయినప్పుడు ఆబ్వియస్గా వేరే వ్యక్తినే ఉన్నాడు కాబట్టి మేబీ నేనేం మాట్లాడకపోయినా అతను మాట్లాడుతున్నావు నాకే తెలుసు. అప్పుడు ఏదైనా చెప్పొచ్చు నేను. సో నీది హైపోథీసిస్ కాబట్టి నేను ఒక హైపోథెటికల్ ఆన్సర్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే అసలు ఏ డిస్కషన్ లేదు, అయిపోయింది. కానీ అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏదో వస్తువు పెట్టి ఎక్కడో మర్చిపోయాడు, అప్పుడు స్టేట్ వేరే, మన ఆపరేషనల్ యాక్టివిటీస్ వేరే. ఏముండదు, దానికి ఎంత సాధ్యం అది చేస్తాను. అట్లా ఆల్రెడీ నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఈ ఆర్ట్ వేయడం నాకు ఇష్టమైన, లేకపోతే నా చేతుల్లో ఆర్ట్ వేయకపోయినా నేను ఫరక్ పడుతున్నాను అన్నాడు ఆయన. అతను డైరెక్ట్ గా అన్నాడు, నీకు విషయం తెలుసా, నువ్వు ఊరికే ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నావు. అలాంటివి ఏం లేవు. నువ్వు ఒక వారం ఉంటే తప్ప నీ మైండ్ క్లియర్ కాదు. నీకు జస్ట్ క్విక్ కన్క్లూజన్స్ కొన్ని వచ్చేసాయి. నువ్వు అనుకున్నదంతా అలాంటివి ఏమి లేవు అసలు. ఎవ్వరి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అయితే వెళ్ళిపోతారు అంతే. ఇంపాసిబుల్ అది ఎందుకు జరగదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరేమన్నా అనుకోని నువ్వేం చేస్తావు అనేది నీ క్లారిటీ ఉండని. చెప్తున్నా నాకేం అంటట్లేదు, తద్వారా నువ్వు చెప్పింది కూడా అంటట్లేదు. నువ్వు అడిగిన క్వశ్చన్ సింపుల్ ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు కదా మీకు ఏదైనా అయినా, లేకపోతే సిచ్యుయేషన్ బట్టి అని అంటావు నువ్వు. ఆయన అది కూడా ఫరక్ పడదండి. ఆల్రెడీ బొచ్చడు జరిగాయి అట్లా సంఘటనలు. అంటే నువ్వు నాతో లేవు కనుక నీకు తెలియదు, ఏం ఉండదు అట్లా. ఒకవేళ ఎవరైనా సఫర్ అయ్యడం అవన్నీ, అది హిస్ చాయిస్. అది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు నేను ఏం చేయను అది చెప్తున్నాను అట్లా, దాని రీజన్ కూడా చెప్తున్నాను. నా అల్టిమేట్ ఒకవేళ నాకు ఏదైనా పని ఉందంటే నీ థాట్ ప్రాసెస్లో ఒక చిన్న రాడికల్ చేంజ్ తీసుకురావడం, ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇస్తే. లేదా నాకేం పని లేదు ఎవరితో. సో నేను అసలు బౌండరీకి అగెనిస్ట్ అసలు. క్వశ్చన్ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో ఉన్నది అంగీకరించడమే ఉంటుంది, పోరాటం ఉండదు. అంతకంటే చెప్పలేను ఇంకా. ఇప్పుడు మీరే చుట్టూ మనుషులు లేరు, అప్పుడు ఏం చేస్తారు? అక్కడేదో పని చేస్తుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. నీకు ఫోన్ చేస్తా సరే, నేను చెప్పేది అదే చెప్తాను. ఇప్పుడు శ్రీధర్ గారు ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నారు. ఏ సందర్భంలో ఉంటే ఆ సందర్భంలో ఉంటాను తప్ప నాకేం జ్ఞానం లేదు. అందుకని ఒకవేళ అడవిలో నన్ను వదిలేశారనుకో, నాకు నిజంగా ఎవరు గుర్తురారు. నాకు నిజంగా ఏదైనా అవసరమైతే వెతుకుతాను, లేదా మళ్ళీ హైదరాబాద్కి రూట్ ఏముందో కనుక్కుంటాను. ఎంత నడిచిందో అడవి మిగిలింది అనుకో, అక్కడో ఇల్లు కట్టుకుంటానేమో, తెలియదు నాకు. ఐ డోంట్ నో సందర్భం. ఒకవేళ అడవి ఎక్కడుంది, సావిరిపేట దగ్గర ఉంటే ఒకలాగా, అమెజాన్ ఉంటే ఒకలాగా, తిరుపతి దగ్గర ఉంటే మరొకలాగా, రకరకాల సందర్భాలు ఒకలాగా. అది ఎందుకంటే నువ్వు హైపోథిసిస్లో మళ్ళీ అది హాఫ్ బేక్డ్ హైపోథిసిస్. అది నువ్వు స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు, నువ్వు అమెజాన్ అడవిలో పడ్డావు అనుకో, నేను ఇంకా అక్కడే ఉంటుంది గ్రామం. అమెజాన్ అడవిలో పడ్డ తర్వాత నువ్వు నాకు ఫోన్ ఇచ్చావు అనుకో, ఐ మే ట్రై ఫర్ కాలింగ్ సంబడి. అమెజాన్ అడవిలో నేను ఉన్న చోట పోస్ట్ ఆఫీస్ ఉందనుకో, నేను ఉత్తరాలు రాస్తాను శ్రీధర్ గారికి. ఆ సందర్భం నాకు నువ్వు మొత్తం చెప్తే నేను మొత్తం చెప్తా, నువ్వు కొంచెం చెప్తే నేను కొంచెం చెప్తా, నువ్వేం చెప్పకపోతే నేను చెప్పాను.
అట్లా తెలియదు నాకు, యాక్చువల్గా తెలియదు. అది మంచిది. ఐ నో దిస్ మూమెంట్ 100%. ఐ డోంట్ నో అబౌట్ టుమారో మచ్. అంతే. అసలు నా షెడ్యూల్స్ ఎన్నో అసలు చాలా మారతాయి, కానీ ఏ గంభీరత ఉండదు. ఇప్పుడు ఆయన రావు గారు చెప్పలే గృహప్రవేశానికి రావాలి అంతే అంటే నేను రాలేదు, సరే భోజనానికి వస్తారనుకున్నాను. నెక్స్ట్ కలిసినప్పుడు చేద్దాంలే అంటే అయిపోయింది. ఈరోజు కలిస్తే భోజనం చేసిన. గృహప్రవేశం ఎప్పుడు కొత్తిల్లే నాకు ఏదైనా. గృహప్రవేశం చేసినామంటే పాతిళ్ళు అయిపోయింది. అసలు నా మనసులో పాతబడినది ఏది లేదు. మనిషి పాతబడ్డాడు. నేను శ్రీధర్ గారిని ఫస్ట్ టైం ఎట్లా చూస్తాను, ఇప్పటికి అట్లా చూస్తాను. ఫ్రెష్ ఉంటుంది నా లుక్. చివరి నా ఫోన్తో సహా ఎవ్రీథింగ్ నేను టచ్ చేసేది నిత్య నూతనంగా దర్శిస్తాను. ఇది ఎట్లా చెప్పాను ఎవరికి చెప్పలేదు. ఇది అనుభవించేవాడికి తప్ప నేను ఎంత చెప్పినా అర్థమయ్యే విషయం. ఈ బాటిల్కి నాకు 10 సంవత్సరాల కంపెనీ. 10 సంవత్సరాలు ఈ గ్లాస్ బాటిల్ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. చుట్టూ మనుషులు ఉన్నారు కాబట్టి మీరు ఒకలా ఉన్నారు. అదే మనుషులు లేరనుకో ఎట్లే ఉంటాయి. ఇప్పుడు ఆయన మనుషులు లేకపోతే ఆయన పట్టుకేసుకోవాలంట. ఫస్ట్ పాయింట్ చెప్పాలి కదా ఆయన. నువ్వు అన్నది బట్టలు అనేది వేషధారణ గురించి, స్థితి గురించి చెప్తున్నా. అసలు మనుషులున్నా లేకపోతే నథింగ్. మనుషులు ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు, మనుషులు లేకపోతే ఎట్లనే ఉంటుంది. అంటే నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నథింగ్ చేంజెస్ మచ్. మేబీ కాస్త మోర్ సైలెన్స్ ఉండొచ్చు. తర్వాత నా చుట్టూ మోర్ ఆర్గనైజ్డ్ థింగ్స్ ఉంటాయి. బికాజ్ నేను ఒక్కడే వస్తువులు ముట్టుకుంటాను, పెడతాను కాబట్టి. స్టేట్లో ఏ మార్పు ఉంటుంది, యాక్టివిటీలో కొంత మార్పు ఉంటుంది, మాటల్లో కొంత మార్పు ఉంటుంది. బికాజ్ నువ్వు ఒకలా మాట్లాడుతూ ఇలా ఒక మాట్లాడుతాడు. ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా అవసరాలు ఉంది. కానీ స్టేట్లో దేర్ ఇస్ నో చేంజ్. ఐ సీ నో చేంజ్. ఈ క్వశ్చన్ అంతా ఎక్కడ నుంచి వస్తుందంటే లిటిల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన మనుషులు జ్ఞానులు కానీ ఈ సిచ్యువేషన్లో ఎట్లా ఉంటారు అనేది కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇవాళ వస్తూ ఒక మాట అనుకున్నాను. కొన్ని మిస్కన్సెప్షన్స్ అబౌట్ ఎన్లైటెడ్ బీయింగ్స్ అంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. ఆ టాపిక్ ఎప్పుడైనా మీరు అడ్రస్ చేయాలని నాకు ఉంది మనసులో. ఎందుకంటే చాలా మంది మనుషుల్లో ఒక పర్టికులర్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ ఇమేజెస్ ని మీరు డెమాన్స్ట్రేట్ చేస్తూ చాలా బాగా ఒక టాక్ అయితే మనం చేయాల్సి తప్పకుండా చేయాలి. ఆల్రెడీ ఒక చిన్న యాక్చువల్లీ నిన్న కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనుకున్నాను. అంటే ర్యాండమ్ క్వశ్చన్స్ మీ రోజు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కదా. అక్కడ అసలు నేను ఎట్లా తగిలాను, అదే మా తమ్ముడు చూపించాడు. అతనికి ఎట్లా తగిలాను, నీకెట్లా తగిలాను, అంతేనా? ఎప్పుడు సెండ్ చేసినావు? అచ్చా, నువ్వేనా రాసింది నీవా? భలే రాశాడే అసలు. నాకు చిన్న పుస్తకం అది, చాలా చిన్న బుక్ రాసాడట్లయితే. నువ్వేనా? భలే రాసినావు అబ్బా, వెరీ గుడ్. అంటే ఒక బ్లడ్ హైపోథిసిస్ ఉంది బాబు. ఆయన స్పెషల్ హైపోథిసిస్ ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ఎవడో పరమ హైపోథెటికల్ పర్సన్ అతను. అసలు ఆ పుస్తకం అంతా హైపోథిసిసే. నేను నీకు పంపిస్తా, బాగా రాశాడు. వెరీ మస్తు రాసినావు, వెరీ గుడ్. నేను నీకు రిప్లై ఇచ్చినట్టుంది కదా. ఇచ్చాను, నువ్వు చూసుకోలే. చేశాను. లేకపోతే నేనెట్లా చెప్తా చిన్న పుస్తకం అని? అది నాకు ఆల్రెడీ పంపించానా? ఇప్పుడు చెప్తుంది, బాగా రాశావు. నేను ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. యా, మంచిగా ఉంది. పెద్దది కాదు అది. నేను యాక్చువల్గా నాకు అది ఐ ఫెల్ట్ దట్. అంటే ఇప్పుడు హైపోథిసిస్ ఇక్కడ తెలుస్తుంది సార్. అంటే కొంచెం సైన్స్ ఫిక్షన్స్ రాసే వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా, అవుట్ ఆఫ్ ద ఏమంటారు, ఇంకేదో పెద్దది. గుర్తు రాబోతే వదిలేయంతే.
తెలియదు నాకు. స్పాంటేనియస్ అంటే ఆన్ ద స్పాట్ పెడతారు. స్పాట్ అది ఇప్పుడు ఎట్లా చెప్తా నాకు తెలియదు. ఒకవేళ నువ్వు అన్నదాన్ని బట్టి చెప్తున్నా. అంటే ఈ టైటిల్ చాలాసార్లు అంటే నేను చెప్పిన సార్లు ఎవరు చెప్పుండకపోవచ్చు. జీవించడానికి ఊహ అవసరం లేదు. ఊహ ఉన్న చోట జీవితం ఉంది. అట్లా జీవితాన్ని ఊహించకు, జీవితాన్ని జీవించు అంతే. ఇదే టైటిల్ ఈరోజు. నేను అందుకే క్లియర్ డిస్టింక్షన్. ఇప్పుడు సినిమా కథ రాస్తున్నప్పుడు క్రియేటివ్ టూల్గా ఇమాజినేషన్ వాడుకోవాలంతే. దట్స్ ఆల్. అక్కడ క్లియర్గా తెలుసు హీరో హీరోయిన్ కథ విమానంకి వెళ్ళి దుంకుతాడు అని రాసుకో, బికాజ్ ఇట్స్ ఇమాజినేషన్. కానీ నా జీవితంలో కొంచెం కూడా ఇమాజినేషన్ లేదు. ఐఎమ్ లివింగ్ వెరీ రా లైఫ్. ఈవెన్ దైవం గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ వచ్చే అనుభవాల గురించి కూడా నాకే ఇమాజినేషన్ లేదు. ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ కమ్స్, ఇఫ్ ఇట్ గోస్ ఇట్ గోస్. వచ్చేదాన్ని పోయేదాన్ని చూస్తున్నామని నేను ఉండిపోయినాక అంతే తప్ప వాటితో మనకు సంబంధం లేదు. ఫిక్షనరీ ఉంటుంది, ఆల్రెడీ చెప్పినా కదా, పరమ ఫిక్షన్ ఉంటుంది. వినలేదు వినలేదు నువ్వు అప్పుడే సగం సగం. ఎక్కడ క్రియేటివ్ ఉంటావో అక్కడ బాగా ఊహించు అని చెప్తున్నా. సినిమా తీసుకున్నాను అంటే నిజ జీవితంలో 100% పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలా బుక్స్ చదివారు కదా, ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ మన దానికి ఇప్పుడు లైక్ ఎలా అంటే నేను హెల్త్ రిలేటెడ్ థింగ్స్ గురించి చాలా అంటే మొత్తం కంప్లీట్ అవ్వడం మొదలుపెడతాను కదా. అంటే అప్పుడు ఒక స్టేట్కి ఎట్లా అయిపోయింది అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అసలు నాలెడ్జ్ అనేది అవసరం లేదు అనే, అసలు ఏం లేకుండా బతకాలి, అసలు నాలెడ్జ్ అనేది లేకుండా బతకాలి అని స్టేట్కి వెళ్ళిపోయింది. సో అంటే డెఫినెట్గా అది అంటకుండా అంటే ఆ స్టేట్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు ఒక ఇద్దరితో ముగ్గురితో ఉండొచ్చు, ఇప్పుడు లేదు. ఐ ఎంజాయ్ దేర్ ఐ సెలబ్రేట్ దేర్ లైఫ్ అంతవరకు. ఓషో ఉండడానికి ఐ సెలబ్రేట్ హిస్ లైఫ్. ఇప్పుడు మీ ఓల్డ్ హౌస్ ఉంటుంది కదా, అంటే మీరు చిన్న దాంతో మీకు అంటే మీకు ఇప్పుడు అటాచ్మెంట్స్ కానీ ఏం లేవా? ఇది అనుకోకుండా ఆ ఇంట్లో పుట్టాను అంతే, అనుకోకుండా. ఎన్నోసారి ఇప్పుడు కదా ఎప్పుడు నేను 2010-11 స్టాండర్డ్ బాగా క్లిక్ అయిన టైంలో నా ఇంటర్వ్యూస్లో ఐ టోల్డ్ మెనీ థింగ్స్. ఇప్పుడు చూస్తే దిమ్మ తిరిగిపోతాయి ఇంటర్వ్యూస్. అట్లా మంచి మంచి బిగ్ ఇంటర్వ్యూస్. అంటే ఏ అటాచ్మెంట్ లేదు నాకు. నేను ఏ ఊర్లో ఉంటే అదే నా ఊరబ్బా. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. డెఫినెట్గా చిన్న ఉన్నప్పుడు కొంచెం న్యూయాన్స్ కానీ అసలు ఆ మైండ్ అంతా పోయింది. ఆ మైండ్ కంప్లీట్గా పోవడానికి అంటే ఒకే ఒక బలమైన పట్టుకోవట్లేదు అంతే, అంతకుమించలేదు. మా ఊరు నేను వదిలేశాను అంతే, అంతకుమించలేదు. ఊరు ఉంది, ఊరు నా మైండ్ లేదు. అసలు అన్ని ఊర్లు నావే. ఏ ఊర్లు ఉంటే ఆ ఊరు నాది. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది, హాయి కూర్చుంటుంది. అసలు అంటే ఇప్పుడు చెప్పేంత సులభంగా నిజంగా ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలంటే అది అంత ఈజీగా అవుతుంది అనేది చాలా ఈజీ. పట్టుకుంటుంది నువ్వే అంతే. అందుకనే నేను అట్లా అనిపిస్తుంది. నాకు ఐ అగ్రీ. అంటే సెటిల్ అవ్వడం కూడా టైం పడుతుంది, ఆలోచన సరళంతా. ఫైనల్గా చాలా బాగా సెటిల్ అవుతుంది. అంటే టైం పట్టినట్టే ఉంటుంది. బట్ లాస్ట్లో నేను దీన్ని ఎట్లా అంటే 2009 నాకు అర్ధరాత్రి అట్లా ఆగుతుంటే అంటే సడన్గా ఏదో అర్థమైందన్న భావన కలిగి ఎవరు చెప్పేటోడు ఇట్లా సడన్ ఇట్లా కూర్చొని అట్లా ఉంటుంది సార్. అంటే ఐ వాజ్ సో కన్విన్స్డ్. ఇట్స్ నాట్ జస్ట్ థాట్ బట్ ఇన్సైట్ లాగా. నేను లాటర్ డేట్లో దాన్ని ఏం చెప్పానంటే ఇట్స్ లైక్ పాప్కార్న్ అన్నట్టు. అంటే కాసేపు పొయ్యి మీద ఉండి 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 అన్ని పటమని ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అట్లా సిరీస్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ వర్క్ గురించి ఇన్సైట్ ఉంది, రిలేషన్షిప్లో ఒక ఇన్సైట్, నడకలో ఒక ఇన్సైట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్సైట్, పుస్తక రచనలో ఒక ఇన్సైట్. నువ్వు చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను ఉపదేశాలు రాసిన చేతిరాత ఉంటుంది, బొమ్మలు ఉంటుంది, అంతా ఒక ఇన్సైట్. అది నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నా అది ఎట్లా రాసాడు చెప్పు. ఏదో చేయాలి కదా, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ని కలవాలి, కాకపట్టాలి, బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఎంతో సఫర్ అయినా కెమెరా ముందు నవ్వాలి, ఇట్లాంటి బక్వాసులు ఉంటాయి. అవి నాలో ఏమీ లేవంటే నాకు వద్దవి. సింపుల్, నాకు అవసరం లేదు. చెప్తున్నది ఈ బోడి సమాజం ఇచ్చే గుర్తింపు నాకు అక్కర్లేదు. ఐ రిజెక్ట్ దట్ సో కాల్డ్ ఐడెంటిటీ.
ఒకసారి నేను అనుకున్నాను లెసన్ గారు, సపోజ్ ఒక గులాబీ పువ్వుకి పద్మశ్రీ అవార్డు ఇస్తాను అన్నారు. అంతే. అంటే అనుకోడు. అంటే ఒకవేళ ఆ టైంలో గాలి వస్తున్నట్టు ఒక రియల్ ఆర్టిస్ట్ కానీ ఒక రియల్ క్వాలిటీ ఉన్న పర్సన్ కానీ ఐ ఆల్వేస్ సీ దెమ్ యాజ్ లైక్ ద రియల్ ఫ్లవర్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫ్లవర్ ఇట్ ఈస్. ఆ ఫ్లవర్కి వాడి ఫ్లవర్కి మనం గోళ ఇది ఇద్దాము అంటే గులాబీ పువ్వు అవునా మీరు నన్ను ఇంతకాలం గుర్తించారని అందరూ చూసారా. సో దట్ ఆ క్వాలిటీ అంటే రియల్ ఆర్టిస్ట్ అంటే ద ఆర్టిస్ట్ వన్ హూ ఈస్ నాట్ జస్ట్ సింప్లీ విత్ ఇన్ మైండ్ కాకుండా అవుట్ ఆఫ్ మైండ్లో వచ్చి లేకపోతే రియల్ స్పిరిచువల్ యాంగిల్లో జీవించే వ్యక్తులు కానీ ఐ థింక్ దట్ ఐ ఫీల్ ఈ రెండు పోలికలు అంటే ఆ గార్డెన్ కానీ ఆ పువ్వు కానీ ఎట్లాగైతే ఉంటుందో ఆ పద్మశ్రీ అవార్డు ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ కూడా ఇంకా తక్కువ చేసింది నా దృష్టిలో. మనం ఒక చిన్న ఎప్పుడన్నా స్పాంటేనియస్గా గులాబీ పువ్వు ఇచ్చే జవాబులు రకరకాల వ్యక్తులకు ఎట్లుంటాయి అనేది టాక్ చేద్దాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వ్యక్తి వచ్చాడు, ఇంత అందంగా ఎలా ఉన్నావు నువ్వు పెంచనందుకు, నీ చేతిలో పడనందుకు. ఎవరో ఒక యోగి అడిగాడు లేదా ఆధ్యాత్మికతను అన్వేషిస్తున్నవాడు, ఇంత నిశ్చలంగా ఎలా ఉంటుంది అంటే గాలి రావడం లేదు కాబట్టి. అదే అంటే అదే ఇవంతా అంతా వాటి థాట్స్ కానీ లేకపోతే ప్రీ డిఫైన్డ్ అంటే మనం ఇన్సిస్ట్ చేయడం కానీ ఇవి లేకపోవడం వల్లనే కదా. సరే వాటికి మైండ్ లేదు, అది ఫైన్. రెండోది మనిషికి మైండ్ ఉంది కాబట్టి కొంత రకరకాల చెత్త అంటే బ్యాగ్ ఉంది నీకు ఇచ్చారు వేసుకోపో అని చాలా వేసుకున్నా తెలిసిందిలో చాలా చెత్త ఉంది. ఇప్పుడు ఏది పడేయాలో ఏది పడేదో తెలియక అన్వేషణ. ఫైనల్ ఏది పడేయాలంటే పుస్తకాలు ఉంచుకో అదే అన్నాడు, ఇంకోటి పుస్తకాలు అమ్మేస్తే 50 రూపాయలు ఇంకోటి చెప్పాడు, ఇంకోటి బుట్టనే పడే అన్నాడు, ఇంకోటి మురిగిపోయే వాటిని మాత్రం పడే మిగతా ఉంచుకో పర్వాలే అన్నాడు. ఇట్లా ఎవరిది నమ్మాలో తెలియక ఫైనల్గా అసలు నీకేదో అవసరమో అది ఉంచుకొని మిగతా పడేసా. యూ అండర్స్టూడ్. అట్లా నిజానికి ఏముండదు, మనం చర్చిస్తున్నాం అంటే ఎక్కడో చోట స్ట్రైక్ అవుతుందని. అదే 2-3 మాటల్లో ఇప్పుడు నా ఆధ్యాత్మిక సారని చెప్పేయచ్చు. ఏదేమైనా పోల్చుకోకంతే ఫస్ట్, అదే అల్టిమేట్. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ. పోల్చుకున్న మరుక్షణం నీ మనస్సు స్ట్రెంగ్తన్ అవుతుంది, అక్కడి నుంచి మనస్సు కంట్రోల్లోకి వెళ్తావు. పోల్చుకున్నప్పుడు మనసు నీ దగ్గర ఉంటుంది, నీకు సహకరిస్తుంది, నువ్వు ఎంతైనా ఎదగొచ్చు, నువ్వు లైఫ్ని ఆస్వాదించవచ్చు. డూ ఇట్. చలో మరి అంతేనా? ఇప్పుడు ఏంటి చేద్దామా? ఇంకో నువ్వు పెట్టిన టైటిల్ మీనింగ్ ఏంది? చదివాను నాకు నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజంగా అందులో కంటెంట్ గుర్తులేదు. నాకు అందులో కంటెంట్ ఏం గుర్తులేదు, హైపోథెటికల్గానే ఉంది. చిన్న పుస్తకం PDF నాకు గుర్తుంది, ఎక్కువ పేజీలు లేవు. నేను చెప్పిన ఒక 30-35 పేజెస్ దాకా ఉంటాయి. చిన్న బుక్కే. ఐ హ్యావ్ గాన్ త్రూ ఈచ్ పేజ్, ఇట్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. సో నువ్వు చదువుకోలేదు అనుకో, యు ఆర్ బిలీవింగ్ ఇన్ లై. అందుకని నువ్వు ఎట్లా అనుకున్నా నేను చదివాను, కానీ నాకేం గుర్తులేదు. ఫ్యాంక్ నిజంగా గుర్తులేదు, నాకు గుర్తు పెట్టుకోవాలనిపించలేదు. ఆ టైంలో ఐ ఫెల్ట్ సంథింగ్, మర్చిపోయాను అసలు, ఐ మూవ్ అట్లా. ఇప్పుడు కనుక ఒక్కసారి చూస్తే నేను దాని గురించి అద్భుతంగా చెప్తాను. అట్లా చిన్న రిక్వెస్ట్, డబ్బులు వదిలేసి కెమెరా అన్ని ఇంట్లో వదిలేసి మీరు నేను మన ఇద్దరం వస్తాను. తప్పు, అది రాంగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదము తప్పు, అటువంటి వాడకూడదు బేసికలీ. అంటే ఎక్కడ ఉంటుంది మన చనువుకి, ఆ చనువుని ఆ బ్యారియర్ని క్రాస్ చేసి అడిగే ప్రశ్నకి ఒక చిన్న తేడా ఉంటుంది. అది నువ్వు క్రాస్ చేయొద్దు, అది మంచిది కాదు నీకు కూడా. అంటే అవసరం లేదు, నాకు ఎవరితో అక్కర్లే. ఒకవేళ పోవాలనుకుంటే నీతో అసలే పోను, ఎందుకంటే యు ఆర్ నాట్ ద రైట్ కంపెనీ. యు ఆర్ నాట్, నాకు మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. అంటే ఒకవేళ అట్లా చూస్తే అసలు నువ్వు 1000 ఏళ్ళైనా నువ్వు ఆ జోన్లోకి రాలేవు, బికాస్ ఇంకా చాలా సెటిల్ అవ్వాల్సి ఉంది. చూద్దాం, మేబీ 1000 years తర్వాత. రీజన్ ఏమీ లేదబ్బా, నువ్వు అడిగావు చెప్పారంత.
నా గురించి ఏం తెలియకుండా మీరు ఆ స్టేట్మెంట్ ఎవరు ఏంటి అనేది అతను అన్నాడు అనుకోండి. నేను ఇప్పుడు వచ్చాను, జస్ట్ ఫ్రెష్ గా వచ్చి కూర్చున్నాను, నేను ఏదో 2-3 క్వశ్చన్ చేశాను, జస్ట్ ఈ మాట అనగానే మీకు అసలు రాలేదు ఇప్పుడు అని చెప్పి ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అని అతను అడిగాడు. ఏం చెబుతారు? అదే అంటున్నా, నాకు ఎవరితో అక్కర్లేదు. ఒకవేళ వర్మ చెప్పినట్టే మగవాడితో అసలే అక్కర్లేదు. కుక్క బెటర్, నాకు కుక్క బెటర్. యా, ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ మగవాడితో ఉండాలనుకో, నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయని ఒక ప్యూర్ సోల్ ఏదైనా ఉందంటే ఆ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మా బుచ్చారెడ్డి గారు, మా కిషన్ జీ, మా హరి. డిస్టర్బ్ నువ్వు చేస్తావు, నేను డిస్టర్బ్ అయితే అంటలేదు. నీకు విషయం అర్థం కాదు. యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. ఇంటెన్షనల్గా ఏది చేయొద్దు, అది నేను చెప్పాను. ఉదాహరణకి నువ్వు అది కింద పడ్డది అనుకో, జారి పడ్డం వేరే, కింద వేయడం వేరే. నేను కింద వేయడం గురించి మాట్లాడుతాను. అట్లా అంటే ఏదో అడగాలి కాబట్టి అడగడమే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం, లేకపోతే ఏదో అనాలిసిస్ చేయాలి కాబట్టి చేయడం, అంత అన్నెసెసరీ. నిజమైన అవసరమైన ఒక్క మాట చాలు. ఇప్పుడు మా కిషన్ జీ ఉంటాడు అనుకో, మేము రోజంతా కలుస్తుంది ఒక్క మాట ఉన్నాడు, అవసరమైతే ఒక్క మాట. అది పాలు పోసి అతను వస్తాడు కదా అప్పుడప్పుడు. ఈ మధ్య రాలేదు, బట్ నేను అక్కడ ఉన్నప్పుడు పెద్ద మా హరి తెలుసు కదా, గడ్డం హరి అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అది మా బాలు ఉన్నాడు అనుకో, అసలు వీ డోంట్ స్పీక్, అసలు మాటలే ఉండవు అసలు. ఇప్పుడు ఈ గదిలో వీ నెవర్ స్పీక్, అన్నెసెసరీగా ఒక్క పదం కూడా ఉండదు. అందరు కాంతిరేసాలు ఉండాలంటే అందరూ ఉండొచ్చు. ఈ విషయం అది హైపోథిసిస్ కాబట్టి దానికి జవాబు ఇచ్చేసిన వదిలి. నేను మాట్లాడకపోతుంది వాళ్ళు మాట్లాడిస్తే ఏం చేస్తాను ఆల్రెడీ అట్లా. సో హైపోథిసిస్లో ఎక్కువసేపు ఉండొద్దు. ఆల్రెడీ అసలు ఇమాజినేషన్ వద్దంటే హైపోథిసిస్ అసలు దాన్ని అది ఏమంటారు, మన డస్ట్బిన్ ఉంటుంది అక్కడ వదిలేసిన, దానివల్ల ఉపయోగం లేదు. చర్చ కొనసాగుతుంది, బట్ అడిగేవాడికి ఉపయోగం లేదు, చెప్పేవాడికి ఉపయోగం లేదు. అట్లా. ఇంకొకటి అహం ప్లస్ కోపం పోవాలంటే, అహం పోదు, కోపం లేదు. కోపం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. ఒకవేళ కోపం వచ్చిందనుకో, దానికి కారణం వర్తమానం అయితే ఓకే. అంటే ఈ క్షణం ఎవరో ఏదో చేశారు, నీకు కోపం వచ్చింది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆయన కోపం వచ్చింది అతని మీద నాకు, కానీ అది వర్తమానంలో వచ్చిందంతే, అతని మీద నాకేం గ్రజ్ లేదు. అట్లా అహం అనేది అంటే నీవే అహం అని. అహం అంటే నీ యొక్క ఎగ్జిస్టెన్స్. అహంకారం వేరు, అహం వేరు. అహం బ్రహ్మాస్మి అంటే నేను అన్న, అంటే నీవెవరో నీకు తెలిసిన స్థితి అహం. అహంకారం అనేది వేరు, నీవెవరో నీకు తెలియకుండా ఊరికి పిచ్చి పిచ్చిగా వాగడం. మేము ఎట్లా తెలుసా, ఇదంతా అహంకారం. నీవెవరో నీకు తెలిసిపోతుంది. నీ యొక్క పొటెన్షియల్, నీ యొక్క ఫిజికల్ రియాలిటీ, నీ సైకలాజికల్ రియాలిటీ, నేచర్తో నీకున్న కనెక్షన్, నువ్వు ఎంత చేయగలవు, ఎంత ఎవ్రీథింగ్ యూ న్యూ. అది ప్యూర్ ఎట్లుంటుంది, నిండుకొండ తొణకదంటారు చూడు, అట్లుంటుంది అది. యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద నో ఆఫ్ థింగ్స్. నీ నుంచి అన్కాన్షియస్గా ఒక్క పదం ఉండదు, నీ ఉన్న చోట నీ ఎరుక కొనసాగుతుంది. నువ్వు అసలు అవేర్నెస్గా లేని క్షణం ఉండదు, చివరి నిద్రలో అయినా సరే. యు నో అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఎంతమంది కలుస్తారు తెలుసా నన్ను, అసలు నా జోన్లో ఉండనియను, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఐ జస్ట్ పుష్ దెమ్ అవుట్. దాని అర్థం వాళ్ళ మీద కోపం ఉందని కాదు, టైం పడుతుంది. చూసారా ఇప్పుడు అహం స్థితిలో, అంటే స్థితిలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు రమణ మహర్షిని సంపూర్ణ అహం అన్నట్టు కాదు. అంటే అసలు వేరే వాడి గురించి ఆలోచనే లేని స్థితి. ఇంకా దాన్ని సరిగ్గా భాషలో చెప్పవలసి వస్తే అసలు వేరే వాడు లేడని తెలుసుకున్న స్థితి. ఉన్నదే అది అన్నట్టు. అందుకే తత్వమసి అల్టిమేట్. దట్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు
సరౌండింగ్స్ వాళ్ళందరూ మనల్ని అబ్నార్మల్ అంటే అట్లే ఉండదు. అసలు నీకు ఆ థాట్ ఉండదు. యు ఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అంతే. ఎవరో అబ్నార్మల్ అంటే నువ్వు అబ్నార్మల్ ఉన్నట్టు కాదు, ఎవరో నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు అందంగా ఉన్నట్టు కాదు. వాళ్ళన్నా అనకపోయినా నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉన్నావు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి బాడీ మైండ్తో ఏంటి సంబంధం, అసలు ఎట్లా ఉంటుంది? అవసరమైనంత వాడుకుంటారు. అంతే, రెండు. ఎంత అవసరం అంతే, దాని బియాండ్కి అసలు వాడబడదు. కానీ అందరూ ఈ స్టేట్కి ఎందుకు రాలేకపోతారు? అది అంటే ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నారా లేకపోతే తెలియదు. అంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్పలే, చిన్నప్పటి నుంచి ప్రపంచం యొక్క విషయాలు ఎక్కువ చెప్పారు. నీ మూల విషయాల్ని చెప్పలు పడలేదు. అంటే నువ్వు డబ్బులున్నా లేకున్నా ఆనందంగా ఉంటా ముఖ్యం రా అని తల్లి చెప్పారు. చిన్నప్పటి నుంచి డబ్బుల కంటే ఆనందం ముఖ్యం, అది చూసుకో అని చెప్పింటే మన వైఖరి మారి ఉండేది. అట్లా మన వైఖరి ప్రాబ్లం. ఒకసారి మీరు చెప్పే స్టేట్మెంట్స్లో యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మైండ్ బేసిస్ లర్నింగ్ లేకపోతే అన్లర్నింగ్ కనిపిస్తుంది. కానీ వితౌట్ ఎగ్జిస్టెన్స్ వ్యూ అటువంటి స్టేట్ అసలు సాధ్యమవుతుంది. ఎగ్జిస్టెన్స్ సహాయం అవసరం. ఎగ్జిస్టెన్స్ సహాయం లేకుండా ఏం తెలియదు. లేదు. అంటే ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, గాలి ఎప్పటి నుంచో ఉంది, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు. కిటికీ తెరవాల్సింది నీవే ఒకటి. కొన్నిసార్లు అదృష్టవశాత్తు ఎవడో నీ కోసం కిటికీ తెరుస్తాడు, వాడు గురువు అన్నట్టు. గాలి అవసరం. అట్లా ఎగ్జిస్టెన్స్ లేకపోతే నీ ఇప్పుడు మనం ఈ క్షణం చెమట వస్తుంది, ఎగ్జిస్టెన్స్ని మనం ఆపుతున్నామని లెక్క. సో ఇప్పుడు అదే బయట కూర్చుంటే చెమట రాదు అసలు. సో వీఆర్ బ్లాకింగ్ దట్ ఎగ్జిస్టెన్షియల్ ఫోర్స్ కదా. అట్లా ఆత్మజ్ఞానంలో సమస్తము భాగస్వామ్యం ఉంటుంది. కొందరిది అస్సలు భాగస్వామ్యం ఉండకుండా ఒక భాగస్వామ్యం ఉంది, కొందరి సంపూర్ణ భాగస్వామ్యం ఉంటూ భాగస్వామ్యం. ప్రత్యక్ష పరోక్ష భాగస్వాముల కలయిక నీ లైఫ్ అని తెలుస్తుంది. తద్వారా అహం ఉండదు, అంటే అహంకారం ఉండదు. ఇంకోటి ఇప్పుడు భగవద్గీత అనేది అంటే ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు మీకు మీ ఐడియాలజీకి భగవద్గీత అనేది ఎంతవరకు అంటే 100% సింక్ అవుతుందా? సత్యం ఉంది అందులో, సత్యానికి దారి ఉంది భగవద్గీత, కానీ దూరపు దారి. అష్టావక్ర గీత ఈ బస్ స్టాపే అది, భగవద్గీత విజయవాడ అక్కడ ఉంది కొంచెం దూరం. అంటే యూ హ్యావ్ టు వర్క్ అప్ ఆన్ వేరియస్. జ్ఞాన భైరవతంత్రంలో ఏమి లేదు, అది జస్ట్ మెనూ కార్డ్ అంతే. అది మెనూ కార్డ్ అప్పుడు మెడిటేషన్ మెథడ్స్ అంతే, అందులో ఏం లేదు. కామన్ సెన్స్ విజ్ఞాన భైరవతంత్రం అనేది. ఎట్లాంటిదంటే ఇప్పుడు నువ్వు వంట చేయడానికి ఏం చేస్తావంటే కూరగాయలు తీసుకొస్తా, తర్వాత వంట చేస్తా అంటే ఒకటి. ఇంకోని అడిగావు అనుకో, నేను కూరగాయలు తీసుకొస్తా, నడుచుకుంటూ వస్తా, ఆ తర్వాత నేను కూరగాయలు కడుగుతా, అదంతా వంట చేస్తున్నాడు. ఇంకో కూరగాయలు కడుగుతా, వాటిని చెక్ కూడా తీస్తా. అంటే ఒకడు ఏం చేశాడు, జస్ట్ వంట చేయడానికి కూరగాయలు తెచ్చుకోవడానికి మధ్య 100 భాగాలు చేశాడు. అంటే విజ్ఞాన భైరవం అంతా నథింగ్ బట్ నీ శరీర నీ శరీరం 100%, నీ శరీరం 50% ప్లస్ నీ మైండ్ 50%, నీ శరీరం 20%, నీ మైండ్ 80%, నీ శరీరం 1%, నీ మైండ్ 19%, నీ శరీరం 0 అండ్ మైండ్ 100% అండ్ మైండ్ ఆల్సో 0. దిస్ ఈస్ విజ్ఞాన భైరవం. అంటే ఇట్ బిగిన్స్ విత్ ద బాడీ. ఉపదేశారం కూడా అంతే, ఇట్ బిగిన్స్ విత్ ద బాడీ అండ్ ఇట్ స్లోలీ ప్రొసీడ్స్ టువర్డ్స్ బాడీ మైండ్ కాంప్లెక్స్. అక్కడి నుంచి బాడీ పక్కకి జరిగి మైండ్ మోర్, అక్కడ మైండ్ పక్కకి జరిగి మైండ్ కూడా డిజాల్వ్ అయిపోయింది, డిప్రెషన్ అవ్వాల్సిందే. బికాస్ అది డిజాల్వ్ అయ్యి కొన్ని చోట్ల అవుతుంది, ఆ డేంజర్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి. ఓషో అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు దాన్ని. ఒక కొవ్వొత్తి 2 పక్కలే వెలిగేయడం లాంటిదని చెప్తాడు. ఎంక్వైరీ అన్నది యువర్ ఎంక్వైరింగ్, నువ్వు ఎంక్వైరింగ్ చేస్తున్నది, ఈ 2 అంటుకుంటుంది. ఈ 2 కలవగానే కొవ్వొత్తి డిసెపరేట్ అయిపోయింది, ఒత్తి డిసెపరేట్ అయిపోయింది, మంట డిసెపరేట్ అయిపోయింది. చెప్పుకునేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, నేను తెలుసుకున్నా చెప్పడం లేదు, ఫ్రీ అయిపోయింది.
మస్తు ఎగ్జాంపుల్. పర్ఫార్మెన్స్ కూడా గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా. అదే ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగి. ఇవన్నీ అంటే ఇంత నాలెడ్జ్ అంటే అంత టైం అంటే ఎలా గ్యాదర్ చేశారు? నేను అసలు తెలియదు నాకు, అంటే నువ్వు అడిగితే తెలుస్తుంది అట్లా. అంటే మీ ఎగ్జాంపుల్ ఏంటంటే సడన్గా వచ్చేసరికి ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం మీరు. అంటే నేను చదివిన ఒకప్పుడు, నువ్వు చాలా చదివినా, ఊరికినే చదివినా, చాలా క్రిటికల్ అనాలిసిస్తో చదివినా, చర్చించిన సందర్భాలు ఉంది, ఆర్గ్యూ చేసిన సందర్భాలు ఉంది. అసలు ఇంత గొప్ప ఫిలాసఫీ బుక్ నాకేం కనెక్ట్ కాలే అని చెప్పిన సందర్భాలు ఉంది. మోర్ అండ్ మోర్ ఓహో నా మైండ్ బట్టి ఫిలాసఫీ అనమాట, అసలు ఫిలాసఫీ లేదు అక్కడ, నేను యాక్చువల్లీ అని తెలిసింది అట్లా. ఇప్పుడు నేను పిచ్చివాడు అనుకో, ఐఎన్ ర్యాండ్ ఫిలాసఫీ అన్న పనిచేస్తుందా? అంటే రియల్ ఫిలాసఫర్ దిస్ ఈజ్ మీ, ఐ ఆమ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద ఫిలాసఫీ. నేను రిఫైన్ అవుతున్న కొద్దీ ఆ ఫిలాసఫీ రంగు మారుతుంది. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ నో మైండ్, అక్కడి నుంచి చూస్తే అట్లా ఒక పీరియడ్ ఉన్నది. అప్పుడు నేనేం చేస్తున్నా మా ఇంట్లో తెలియదు, ఎప్పుడైనా ఊరిలో ఏం చెప్పేవాడిని కాదు. ఇప్పుడు ఏదో అడిగితే వాడికి అప్పటికప్పుడు ఏదో చెప్తుంటే బిజినెస్ ఉద్యోగం చూసుకుంటున్నా. ఏం బాబు ఏం చేస్తున్నావు అంటే మన ఉద్యోగం వచ్చింది జాయిన్ అవ్వాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తుంటే ఎవరిని అడిగారు అనుకో అప్పటికప్పుడు ఏదో చెప్తుంటాను. అంటే అట్లా అబద్ధం చెప్పాను. అబద్ధం కాదు, అసలు నేను వేరే వాళ్ళని గుర్తించే స్థితిలో లేను అసలు. ఓకే, అంటే అలాంటప్పుడు అది అబద్ధానికి నిర్వచనం. అసలు అబద్ధం లేదు, నిజం లేదు. వాడికి అబద్ధం చెప్పట్టు నేను చెప్పట్టు, నేను వాడు ఎవడు అసలు నేను నువ్వు బిలీవ్ చేస్తూ ఈనాటికి అసలు ఎవరిని చూడను, నా మైండ్లో ఎవ్వరు ఉండరు. ఐ డోంట్ అంటే నా బ్రెయిన్లో ఎవరిని ఫీడే చేయను అసలు. వస్తారు పోతారు లైక్ మిరర్. తద్వారా నాకు చాలా ఎనర్జీ ఉంటుంది, నాకు చాలా టైం ఉంటుంది. అయితే ఇంకో క్వశ్చన్, మైండ్ ఉంటుంది, మైండ్ ఇస్ ఫంక్షనల్ అండ్ ఎగ్జిస్టెన్స్ వర్క్స్ త్రూ అస్ ఎన్లైటన్మెంట్ స్టేట్లో. రెండోది అసలు మైండ్ లేదు, ఎగ్జిస్టెన్స్ వర్క్ చేస్తుంది. దీని ఈ రెండింటిని మళ్ళీ ఒకసారి చెప్పు, నేను వినలేదు. మైండ్ డిస్ఫంక్షనల్ అయిపోయింది అంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ దేర్ స్టిల్, ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. ఇది ఎన్లైటన్మెంట్ లో ఒక స్టేట్. రెండోది అసలు ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు, అసలు మైండ్ తీసేసాం, జస్ట్ ఓన్లీ ఎగ్జిస్టెన్స్ వర్క్స్. సో ఇప్పుడు మిమ్మల్ని నేను ఏ విధంగా పెర్సీవ్ చేయాలి? ఈ రెండు ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇది మోర్ ఫంక్షనల్, ఫస్ట్ ఇది మోర్ రెలవెంట్. 2009లో సెకండ్ ఇది రెలవెంట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తున్న స్టేట్ అంటే ఇప్పుడు ఆ టైంలో బాలాజీ అప్పుడప్పుడు నాకు పరిచయం వాడు. నేను రోడ్డు మీద నడుస్తున్నాను అనుకో, నాకు కూర్చోవాలనిపిస్తే ఊరికి కూర్చున్నట్లు. దిస్ ఎగ్జిస్టెన్షియల్ అన్నట్టు. నేను ఒక టైంలో రాసుకున్నా కూడా, యాజ్ ఇఫ్ సంబడి ఐఎమ్ వాకింగ్ యాజ్ ఇఫ్ సంబడి ఈజ్ గైడింగ్ మీ. అంటే ఐఎమ్ నాట్ వాకింగ్, సంబడి ఈజ్ అంటే సంబడి అంటే మనిషిని కాదు, దేర్ ఇస్ సమ్ ఫోర్స్ అది నన్ను నడిపిస్తుంది. అది ఆగమంటే ఆగిపోతున్నా. నువ్వు తెలుసో తెలీదు, నా దగ్గర హీరో పక్కడు ఉండే నిద్ర వస్తే బండి పార్క్ చేసి నిద్రపోతుంటాడు మీరు రోడ్డు పక్కన. ఇప్పుడు అది మామూలు విషయం కాదు, ఇప్పుడు పడుకోలేదు నేను. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా ఇంపార్టెంట్ విషయం. రమణ మహర్షి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మైండ్ అనేది సపోజ్ ఒక బకెట్ తీసి మైండ్ బకెట్ అనుకోండి మీరు, బకెట్ని తీసి నెలలో వేసాము అంటే ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ కలిసిపోయింది. బట్ బకెట్లో ఆగితే వచ్చింది అంటే ఇట్స్ మైండ్. బట్ బకెట్ వేసాము, అసలు బకెటే పోయింది అంటే ఇది 2 స్టేట్స్, 2 అంటే పూర్తిగా మనోనాశనం వేరు, మనసు ఉండి బట్ ఎగ్జిస్టెన్స్ వర్క్ చేస్తుంది. అందుకని నేను మళ్ళీ మీకు స్పెసిఫిక్గా అందుకని అడిగింది. సో వెదర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ యూజింగ్ కీపింగ్ యువర్ మైండ్ యాజ్ ఇంటాక్ట్ ఆర్ వెదర్ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ టోటల్లీ డిస్ట్రాయిడ్ యువర్ మైండ్. దిస్ టూ. అసలు అంటే మైండ్ టోటల్ డిస్ట్రాయ్ అవ్వడం అనేది భాషలో ఒక రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పూర్తిగా డిస్ట్రాయ్ అనేది ఇది నామరూపాలు లేకుండా చేయడం. సో అటాచ్మెంట్ పోయిన మరుక్షణమే మైండ్ వెళ్ళిపోయింది అంతే. నౌ యూ హ్యావ్ ఓన్లీ ఫంక్షనల్ మైండ్, అంతవరకు అది ఉంది. లేదా అది లేదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా, ఆ రెండు ఏకకాలంలో వర్కౌట్ అవుతుంది. అంటే అదొక వెరీ అబ్స్ట్రాక్ట్ మనం మాట్లాడేది, మెనీ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్. 2 రకాలుగా ఒక సెక్షన్లో పనిచేయచ్చు. ఒక టైంలో దేర్ ఈస్ నో మైండ్, ఒక టైంలో దేర్ ఈస్ ఫంక్షనల్ మైండ్. బోత్ ఎగ్జిస్ట్ ఎట్ ద సేమ్ టైం. ఇంకొకటి బాడీని మైండ్ని అంటే ఇప్పుడు
సపరేట్ చూడమంటారు అంటే లైక్ చూసినప్పుడే మనకు అలా ఎవరు చెప్పారు ఇప్పుడు అంటే అది కాంటెక్చువల్ అవి అంటే మనం అంటే నెట్ పికింగ్ చేసి మాట్లాడామనుకో ఏది అర్థం కాకుండా పోతుంది. ఒక ఆర్డర్లో వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే చేతికి అప్పుడే కాదు ఇప్పటి నుంచి చేయాలంటుంది నేను ఎవరైనా అంటే సపరేట్ చూడడం అనేది ఒక అంటే సపరేట్గా అంటే నథింగ్ బట్ డోంట్ ఇంటర్ఫియర్ అవర్ మైండ్ అంతే. సపరేట్గా చూడడం అంటే నువ్వు ఇట్లా చుట్టూ చూడడం. ఎగ్జాంపుల్ నువ్వు చిన్న చిన్న చెప్పడం చెయ్యి. ఇప్పుడు కాలు తిమ్మిరెక్కితే నీ మైండ్ నిశ్చలంగా అట్లా ఉంచు అంతే. ఊరికి అట్లా ఉండి ఒక్కసారి బాడీలో జరిగే అన్ని మార్పుల్ని నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా చూడడం ఒకటి ఉంది. దానికి దూరం జరిగి చూడడం అనేది తిమ్మిరెక్కినప్పుడు ఎఫెక్టివ్గా చూడొచ్చు. ఎక్సలెంట్. నువ్వు సాక్షి భావన నిజంగా తెలుసా తెలియదు తిమ్మిరెక్కినప్పుడు చూసుకో. లేదా ఎప్పుడన్నా చేయి కట్టినప్పుడు ఫిజికల్గా చెప్పారు, సైకలాజికల్గా కూడా మీకు ట్రిగ్గర్స్ అవుతాయి కదా, అయినప్పుడు లోపల ఎమోషన్స్ థాట్స్ చుమ్మని వస్తుంది. ఆ టైంలో సెకండ్ మైండ్ అంటే అది నెక్స్ట్ స్టేజ్. అది కూడా జస్ట్ కలిపి కొట్టలేదు ఎందుకంటే అది ఇన్విజిబుల్ కదా. అది చాలా నాకు రీసెంట్ కూడా చెప్పాడు. అసలు రీసెంట్గా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, బలవంతం చేస్తే చెప్పు. ఎవరో ఒక వ్యక్తి కొంచెం పెద్ద ఆయన 60 ఏళ్ళట్లుంటాయి, సాక్షి బాధ ప్రాక్టీస్ చేస్తున్నాడు, చాలా హాయిగా ఉంది సార్ అంటే చాలాసేపు చెప్పాడు. చాలా ఆనందంగా అనిపిస్తుంది సాక్షిగా ఉన్నప్పుడు. నాకు కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంతే విధంగా చెప్పాను. ఇది కాదేమో సార్ అది చెప్పాను. అంటే మీరేదో ఉన్నారు అట్లా ఉండండి, బాగుంటే ఉండండి, కానీ నేను చెప్తున్నది అది కాదు. ఇంతకుముందు మనం ఒకటి అనుకున్నాం, వర్షం పడితే ఎంజాయ్ చేస్తుంటే అది కూడా పోవాలని చెప్పి. అంటే నీదర్ యూ ఎంజాయ్ నాట్ రిజెక్ట్. ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నావు, ఫ్యాన్ పోయింది, రాసుకుంటున్నావు, ఫ్యాన్ వచ్చింది, నథింగ్ చేంజెస్ విత్ ఇన్. అబ్బా ఫ్యాన్ వచ్చింది లేదు, బా దరిద్రం, అట్లా రెండు లేవు. నీ మనసులో ఈ డవాడో లేని లేవు. నువ్వు అవసరమైతే బయటకు వెళ్ళి గాలి పీల్చుకో అంతే తప్ప ఈ మనసులో ఈ నిరంతరమైన కదలికలు కానీ అలజడులు కానీ హైపోథిసిస్లు కానీ ఏముండవు అసలు. స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది అంతవరకు బాధ్యత. అయిపోయిందా ఇంకా ఉందా? ఆల్రెడీ బోల్డ్ సార్లు సైడ్ ట్రాక్ జరిగి రోడ్డు మీదకి వచ్చింది. మనం సైడ్ ట్రాక్ లేదు, అలా వెళుతూ వెళుతూ ఇది ఒక స్పైరల్ అనమాట. స్పైరల్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డైలాగు ఇట్లా వెళ్ళి మళ్ళీ అలా వచ్చి అలా వెళ్ళి వెళ్తుంది. ఇప్పుడు టైం లేదు. మీరు ఆయన ఏమన్నా అడగాలనుకుంటే మీరు ఫైజుల్ ఎక్కడా టైం మీరు ఆలోచించారు. కర్మ అంటేనే ఆలోచించకపోవడం అని. కర్మ అంటేనే ఆ కర్మకి అవసరమైనంత ఆలోచన చేయడం వరకే, అంతే. మిగతా ఆలోచనలు ఏముండవు. ఉంటుంది దానికి అవసరమైనంత. అంటే కూరకు అవసరమైనంత ఉప్పు ఉంటుంది చూసావు, అట్లా కర్మకు అవసరమైనంత ఆలోచన ఉంటుంది, అంతే, ఇంకేముంటుంది. కదలిక అలాంటివి. కర్మ అంటే వర్తమానం. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే, కర్మ అంటే వర్తమానం. ఇప్పుడు ఇప్పుడు ఇట్లుందా, కర్మ చేస్తున్నాడు, ఇప్పుడు కర్మ చేస్తున్నాడు. కర్మ అంటేనే ప్రజెన్స్ అని, ప్రజెంట్ అని. మీరు యాక్టివిటీ కర్మ అన్నారు, తన సంస్కారాస్ అన్ని ఉంటాయి చూసారా, టెండెన్సీస్, సంస్కారాస్, మెమరీ బ్యాంక్ అంతటిని కర్మ అంటారు. దాని గురించి ఆలోచించారా? అది కర్మ, అది కర్మ. నాకైతే ఇప్పుడు నేను నా గురించి చెప్తుండే, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. నువ్వు ఎలా బాబాయ్ బాగున్నావు అంటే మా పక్కటోడు బాగాలేడు రానేది చెప్తా. నేను బాగున్నా అంటే నేను బాగున్నా అని చెప్తాను. నేను బాగున్నా అన్నది ఏంటిది, తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టా, సూపర్. అవును, ఓ నేను చాలా చెప్పిన థియరీ.
అది ఏ థియరీ ఎప్పుడో చెప్పారు కాదు. నీకు విషయం తెలుసా? అసలు ఇప్పుడు ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మైండ్ ఫినామినాల్లో ఇప్పుడు నేను సృష్టించినంత కాదు విను, నేను సృష్టించినంత వాంగ్మయము మళ్ళీ ఈ జనరేషన్లో కానీ ఈ శతాబ్దంలో కానీ ఎప్పుడు జరగదు. అలాగే నేను క్లెయిమ్ చేసుకోవట్లే, అది అట్లా అనుకోకుండా జరిగింది. అది రెండోది దాని గురించి నాకేం పట్టింపు లేదు. అట్లా అదంతా పీకినా ఐ డోంట్ మైండ్. అట్లా దాని మీద నాకేం ఐఎమ్ నాట్ దాన్ని పట్టుకొని ఏం లేదు. అసలు ఇప్పుడు కంటెంట్ అంటే ఏమేమో అనుకుంటారు చూడు, మన డే టు డే లైఫే చెప్తున్నాం అంతే, వెరీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు చెట్లకు నీళ్లు పోసి చెమటలతో ఉన్నాయి, చొక్కాతో కూర్చున్నా. ఇప్పుడు దీన్ని చూసి ఎవడన్నా అనుకున్నాడు అనుకో, అది వాడి మనస్సు, నాకేం సంబంధం. కొత్త బట్టలు ఉన్నాయంతే, చెమటతో తడిసిన చొక్కా అయినా నా మనసుకు వచ్చే మార్పే ఉంటుంది. డిస్కంఫర్ట్ ఉందా ఉంది అప్పుడప్పుడు, ఎంబడి అవతల పడేయడం. అది ₹1 కానీ అట్లా దాన్ని పట్టుకునేది ఏంటి, దేని పట్టుకోవద్దు. దీంతో అన్ని పట్టుకో. ఇది కూడా కొన్ని పట్టుకోలేము, కరెంట్ పట్టుకోలేము, షిట్ పట్టుకోలేము. ఇంత స్పాంటేనియస్గా మీకు అంటే మీరు అసలు నువ్వు ఒక విషయం చెప్పన్నా, అసలు ఇన్ని సంవత్సరాల నిరంతర వర్తమానంలో మిగిలింది స్పాంటేనిటీ ఏమి లేదు అక్కడ. అంటే ఇప్పుడు నా గురించి నాకు ఏ ఇమేజ్ లేదు అసలు. నేను పనికిరాని జోకేస్తా, మంచి జోకేస్తా, బూత్ జోకేస్తా. నేను ఈ జోక్ పేరుతాను అనుకో, నాకు అనిపించింది నేను చెప్పేస్తా అంతే. అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది అనేది నేను ఎవరేమనుకుంటాడన్న ధారణ లేదు నాకు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అనుకుంటే నేను ఒకలా ప్రవర్తించాల్సి వస్తుంది. నాకు ఎవడు ఏమని అనుకోనబ్బా, అది వాడి ఆ లిబరేషన్ వాడికి ఉంది. అసలు నేను చూడదు అసలు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నా గురించి పళ్ళెకిలిస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు. నేను ఎప్పుడన్నా కూర్చున్నాను అనుకో, ఎవరన్నా వచ్చి చెప్తారు అందరు నిన్నే చూస్తున్నారు, చూడదని చెప్తాను. నేనెవరిని ఇప్పుడు చూస్తానని చెప్పిన సర్దు కూడా ఏముండదు. కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది, నేను ఇట్లా వీడియో మాట్లాడుతున్నాను అనుకో, ఎవరో సైగా చేస్తారు, తుడగా అనిపిస్తుంది. నేను చెప్తే నాకు తెలుసు తుడగా అనిపిస్తుంది, ఉండని అని చెప్తాను. ఉండని క్యామరా పడతాను, చూడనే కదా కనిపించింది. హీరోలు చూడలేక చూస్తారు, నేనేం పాపం చేసుకున్నాను. నేను ఆ మేడం అడిగిన ప్రశ్న ఒకటి జవాబు, ఇప్పుడు నువ్వు హాయిగా ఉంటే అసలు ఏం జరుగుతుంది అడిగితే ఎవ్వడి వ్యాధికి రాడంటే అది. నాకైతే ఎవ్వడి వ్యాధికి రాడు అసలు. అస్సలు మర్చిపోవడం కదా, గుర్తుండదు అసలు. ఐఎమ్ సో ఫుల్ ఆఫ్ దిస్ మూమెంట్, వై షుడ్ ఐ రిమెంబర్ స్టూపిడ్ పాస్ట్. ఇప్పుడు మనం జస్ట్ చూడు, ఎన్ని మొక్కలు తెచ్చాము, వేలాడి తెచ్చాము, వర్తమానంలో ఏమేమో జరుగుతుంది, అసలు అదే ఎక్కువైపోతుంది అసలు. అట్లా వర్తమానాన్ని ఒక స్పృహలో నింపుకోవడం ఉంది, అట్లా కదలడం, దానికి ఏం క్లెయిమ్ చేసుకోవడం. ఎవరన్నా మెచ్చుకుంటే ఐ రెస్పెక్ట్ దెమ్. అంటే వాళ్ళ నచ్చింది వాళ్ళకి, నేను దాని గురించి ఏ వైమనస్యత లేదు, అందులో ఇరుక్కునేది అయితే లేదు. ఏమన్నా వచ్చి నువ్వు మెచ్చుకున్నావు ఏమట్లేదు అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా. నన్ను తిట్టిపోయినా ఓకే, నన్ను మెచ్చుకున్నా ఓకే, దట్ ఈస్ యువర్ లైఫ్ అంతే. నేను జెన్యున్గా వర్క్ని మాత్రమే అప్రిషియేట్ చేస్తాను. ఇప్పుడు అతను బుక్ రాశాడు అని చెప్పాను, అతని టైటిల్ దగ్గర నుంచి అతని అప్రోచ్ బాగుంది. అది నీకు నేను చూపిస్తాను, హైపోథిసిస్ అది. అంటే అట్లీస్ట్ ఒక బుక్ రాశాడు కదా, అది అమేజింగ్ థింగ్. అది ఒకవేళ దానికి ఒక చిన్న కాంటెక్స్ట్ కూడా పెట్టాడు, ఒకవేళ నీకు నచ్చితే ఒక బుక్ తీసుకొస్తాను దీన్ని అని కూడా చెప్పాడు. గుర్తుంది, అట్లా చెప్పాడు. బాయ్ బాయ్.